హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బై మాధవి. ఈరోజు మనము బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ను విజిట్ చేయబోతూ ఉన్నాము. ఇది చంద్రగిరిలో ఉంది. తిరుపతి నుంచి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరిలో ఈ బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ను నిర్మించారు. ఇది చాలా అద్భుతంగా ఉంది. వండర్లాకు ఏ విధంగానూ తీసిపోదు. పిల్లలు ఎంతో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక్కడ మీరు చూస్తున్నది బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాతనే మనం ఎంట్రన్స్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరికి 699 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ తీసుకున్న అనంతరం లోపలికి వెళ్ళగానే మనకు ఫస్ట్గా టాటా ఈస్ కనపడుతుంది. తర్వాత ఒక ఫిషర్ మ్యాన్ కనపడుతూ ఉంది చూడండి. లెఫ్ట్ సైడ్కి చూస్తున్నట్టు అయితే వాటర్ రైడ్స్ ఉన్నాయి. ఎదురుగా వచ్చేసి వేవ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఒక ఫోటో సెటప్ అనేది సెట్ చేశారు. చూశారు కదా, ఈ అమ్మాయి ఇలా ఫోజ్ పెట్టేసి ఫోటో దిగుతూ ఉంది. తదనంతరం ఇది వచ్చేసి వేవ్ పూల్, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దాని పక్కనే ఉన్నది వచ్చేసి రైన్ డ్యాన్స్, అది కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము స్టార్టింగే వచ్చాము కాబట్టి ఇంకా ఇవేమీ స్టార్ట్ అవ్వలేదు. అందరూ ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. ఈ బ్లూ ల్యాండ్ వాటర్ పార్కులో చాలా అడ్వెంచర్ వాటర్ రైడ్స్ ఉన్నాయి. వేవ్ పూల్, వాటర్ స్లైడ్, రైన్ డాన్సెస్, టాడ్లర్ పూల్, బ్లూ థండర్, డౌన్ హిల్ ట్విస్టర్, ఫ్లో రైడర్, ఆక్వా కోస్టర్, ఇలా అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి టాడ్లర్ పూల్. ఈ యారోస్ ఉన్నాయి కదా, ఈ అంబ్రిల్లా ట్రీస్ మాదిరిగా ఉన్న దాని వెనక సైడ్ ఉన్నది టాడ్లర్ పూల్. ఇక్కడ చిన్న పిల్లలను వదిలిపెడితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. మిగిలిన వాళ్ళు పెద్ద పెద్ద రైడ్స్కి వెళ్ళే విధంగా అందుబాటులో ఉన్నాయి. ఈ బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ వండర్లాకు ఏమాత్రమూ తీసిపోదు. వండర్లాలో చాలా పెద్ద పెద్ద రైడ్స్ ఉంటాయి కదా, మరి అంత పెద్ద రైడ్స్ అని భయపడవలసిన పని లేకుండా మీడియంగాను మరియు థ్రిల్లింగ్గాను ఉండే విధంగా ఈ రైడ్స్ అన్నింటినీ బాగా అరేంజ్ చేసి పెట్టారు. ఈ వాటర్ రైడ్స్లో దిగడానికి అందుబాటుగా రెంటెడ్ వాటర్ డ్రెస్సెస్ను మరియు సేల్కు కూడా ఇక్కడే అందుబాటులో దొరుకుతాయి. వాటిని కూడా అక్కడే మనము విక్రయించి ఈ వాటర్ పూల్లో మనము తిరగవచ్చును. ఇక్కడ బ్లూ థండర్ మరియు డౌన్ హిల్ ట్విస్టర్ చాలా చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయి. ఇక్కడున్న రైడ్స్ అన్నీ కూడా మేము ట్రై చేసి చూసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ చాలా హడావుడిగా ఉరుకుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ వేవ్ పూల్ స్టార్ట్ అయిపోతుంది అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి అందరూ ఆ రైడ్స్ నుంచి ఈ వేవ్ పూల్కి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పర్టికులర్ టైమింగ్లో మాత్రమే ఈ వేవ్ పూల్ అనేది రన్ చేస్తారు కాబట్టి ఈ రైడ్స్ అన్నింటినీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి వేవ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఖాళీగా ఉంది. వన్స్ వేవ్ పూల్ అయిపోయింది అంటే ఈ రైడ్స్ అన్నీ కూడా మళ్ళీ బిజీగా ఉంటాయి. మళ్ళీ చెబుతున్నాను, ఈ బ్లూ ల్యాండ్ వాటర్ పూల్ వచ్చేసి చంద్రగిరిలో ఉంది. తిరుపతి నుండి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కారులో కనుక వెళ్ళినట్లయితే 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది. సో మీరు తిరుపతిని చూసుకొని పిల్లల ఎంజాయ్మెంట్ కోసం ఇలా రావాలి అని అనుకుంటే కనుక ఇక్కడికి ఒకసారి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి వెళ్ళవచ్చును. పిల్లలు కూడా ఎంతో ఆనందపడతారు. అన్నీ కూడా వర్తీగా అనిపిస్తున్నాయి కాబట్టి ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తున్నాను. చుట్టూ కొండలు, మధ్యలో ఈ బ్లూ ల్యాండ్ వాటర్ పార్కులో అన్నీ ఈ విధంగా అరేంజ్ చేసి ఉంచడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక కొత్త ఎన్విరాన్మెంట్లోకి వచ్చి ఎంజాయ్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. అట్మాస్ఫియర్ అది కూడా అంతా చాలా బాగా సెట్ చేశారు. వెళ్ళే ముందు మళ్ళీ మొత్తం ఒకసారి ఈ వీడియోని మీకు షేర్ చేద్దాము అన్నట్లుగా మొత్తం రైడ్స్ అన్నింటినీ కవర్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. సో వన్స్ ఈ రైడ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి అంటే మనం నెక్స్ట్ కార్ పార్కింగ్ ఏరియాకు వెళ్ళబోతున్నాము. ఎండాకాలం, వేసవి సెలవుల్లో ఇలాంటి వాటర్ పార్క్స్లలో నీళ్ళల్లో ఆడుకోవడానికి పిల్లలు ఎంతో ఆనందంగా ముందుకు వస్తారు. ఇలాంటి వాటర్ పార్క్స్కి వెళ్ళేటప్పుడు ముందుగా ఇలాంటి వీడియోస్ని చూసుకొని ఆ వాటర్ పార్క్స్ని విజిట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే
ఒక కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి ప్లేసెస్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఏదైనా వీడియోస్ యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటే ముందుగా ఆ వీడియోస్ని చూసి వాటిని విజిట్ చేయమని చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.